మంచు ఫ్యామిలీలో గొడవలు ఇప్పుడు పీక్స్ కు చేరిపోయాయి. ఒకవైపు మోహన్ బాబు, ఇంకొక వైపు మంచు మనోజ్ డి అంటే డి అంటున్నారు. పరస్పర ఫిర్యాదులతో ఫ్యామిలీ ఫైట్ ని కాస్త నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయారు ఈ ఇద్దరు. చిన్న కొడుకు నుంచి తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు అంటుంటే తన తండ్రివి అసత్య ఆరోపణలు అంటున్నారు మనోజ్. మోహన్ బాబు, మనోజ్ పరస్పర ఫిర్యాదులపై కేసులు నమోదు చేశారు పహాడీ షరీఫ్ పోలీసులు. మోహన్ బాబు కంప్లైంట్ మేరకు మనోజ్, అతడి భార్య మౌనికపై 329, 351 సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అలాగే మంచు మనోజ్ ఫిర్యాదుతో 10 మంది మోహన్ బాబు అనుచరులపై 329, 351, 115 సెక్షన్స్ కింద కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి దగ్గర వాతావరణం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మోహన్ బాబు ఇంటి చుట్టూ పెద్ద ఎత్తున బౌన్సర్లు మోహరించి ఉన్నారు. మాటకు మాట, కంప్లైంట్ కి కౌంటర్ కంప్లైంట్, ఆరోపణకు ప్రత్యారోపణ, పోటాపోటీగా బౌన్సర్ల మోహరింపు. ఇది మోహన్ బాబు, మనోజ్ మధ్య జరుగుతున్న ప్రెజెంట్ ఫైట్. అయితే మోహన్ బాబు తన ఫిర్యాదులో ఒక అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. కొడుకు మనోజ్, అతని భార్య మౌనిక నుంచి తనకు ప్రాణహాని ఉంది అని. అయితే ఈ ఆరోపణల్ని ఖండిస్తున్నారు మనోజ్. ఆస్తుల కోసం దాడులు చేస్తున్నాడని మోహన్ బాబు అంటుంటే వారసత్వ ఆస్తుల కోసం ఏనాడు ప్రాకులాడలేదని కౌంటర్ ఇచ్చారు మనోజ్. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత మరిన్ని డీటెయిల్స్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, మొత్తానికైతే ఒకరి మీద ఒకరు కంప్లైంట్స్ ఇచ్చుకున్నారు, వారి వారి ఇళ్ల దగ్గర బౌన్సర్లను మోహరించుకున్నారు. ప్రస్తుతం ఏం జరగబోతోంది, నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఇంకా మొత్తానికి నిన్న ఇద్దరు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో అటు మోహన్ బాబు ఇచ్చేటువంటి కంప్లైంట్, అట్లాగే మంచు మనోజ్ ఇచ్చేటువంటి కంప్లైంట్, 2 కంప్లైంట్స్ని కూడా పోలీసులు తీసుకున్నారు. 2 కేసులు కూడా నమోదు చేశారు. ఒక కేసులో భూమా మౌనికతో పాటు మంచు మనోజ్ పైన మోహన్ బాబు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద కేసు నమోదు చేశారు. మరోవైపు మంచు మనోజ్ తన మీద ఏదైతే 10 మంది దాడి చేశారని చెప్పేసి ఆయన కంప్లైంట్ ఇచ్చాడో, సో ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు మరొక కేసు నమోదు చేశారు. సో ఇప్పుడు 2 కేసులు అయితే నమోదు చేశారు. సో ఫర్దర్గా పోలీసులు ఈ కేసులో ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతారు అనేటువంటిది కూడా ఇప్పుడు కీలకంగా మారింది. మరోవైపు కాసేపు క్రితమే దుబాయ్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మంచు విష్ణు ల్యాండ్ అయ్యారు. కాసేపు క్రితమే ఆయన ఎయిర్పోర్ట్ నుండి ఇక్కడ జల్పల్లిలో ఉన్నటువంటి మంచు టౌన్షిప్కి వెళ్ళారు. సో అక్కడ విష్ణు వెళ్ళిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయనేటువంటిది కూడా చూడాల్సింది. ఇవాళ ఉదయమే మంచు మనోజ్ లోపలికి, ఆ ఇంటి లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాము. సో మనోజ్ లోపలికి వెళ్ళిన తర్వాత మోహన్ బాబు బయటికి వచ్చారు. సో ఇప్పుడు విష్ణు మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు కాబట్టి ఫర్దర్గా ఎట్లాంటి డెవలప్మెంట్స్ అక్కడ వాళ్ళ ఇంట్లో చోటు చేసుకోబోతున్నాయనేటువంటిది చూడాల్సింది. అయితే నిన్న రాత్రి సోషల్ మీడియా వేదికగా మంచు మనోజ్ మొత్తం జరిగినటువంటి ఇష్యూని అంతా కూడా ఒక 10 పాయింట్ల రూపంలో ఆయన వివరిస్తూ వచ్చాడు. ఎందుకు కంప్లైంట్ చేయాల్సి వచ్చింది, అసలు దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరు, ఆ ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ని మాయం చేసింది ఎవరు, మొత్తం వాటన్నిటినీ తెలుపుతూ తన తండ్రితో తనకున్నటువంటి విభేదాలు, అట్లాగే మోహన్ బాబు తరచూ విష్ణుకే ఎందుకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు, అట్లాగే తాను యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్, కొన్ని అక్రమాలు యూనివర్సిటీలో జరుగుతున్నప్పుడు తాను ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి మద్దతు తెలిపాను, సో అక్కడి నుండి ఎట్లా రైవలరీ స్టార్ట్ అయినటువంటి అన్ని విషయాలను కూడా మంచు మనోజ్ కోట్ చేస్తూ సోషల్ మీడియాలో ఆ పోస్టులన్నింటినీ కూడా పెట్టాడు. సో ఇప్పుడు ఫర్దర్గా పోలీసులు అయితే స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. మంచు మనోజ్తో పాటు మోహన్ బాబు ఇద్దరు కూడా కంప్లైనెంట్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు స్టేట్మెంట్స్ని అయితే పోలీసులు ఇప్పుడు రికార్డ్ చేయాల్సి ఉంటుంది. అయితే తాజాగా ఇప్పుడు విష్ణు ఎంటర్ అయ్యాడు కాబట్టి ఈరోజు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో చూడాల్సింది. విష్ణు కాసేపు క్రితమే ఎయిర్పోర్ట్ నుండి జల్పల్లిలో ఉన్నటువంటి వాళ్ళ నివాసం వద్దకు వెళ్ళాడు. సో అక్కడ బయట ఉన్నదంతా కూడా మనోజ్ బౌన్సర్లే. సో విష్ణు ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో మరి కాసేపట్లోనే చూద్దాం. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.